నెక్స్ట్ అదే మీరు హోమియోపతికి వచ్చారనుకోండి, హోమియోపతిలో దీర్ఘకాలిక సమస్యలు అంటే థైరాయిడ్ ఉండొచ్చు, అస్తమా, సైనసైటిస్, మైగ్రెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ప్రతి సిస్టమ్కి మనము ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ప్రజలు కామన్గా ఆలోచించేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి ఉండొద్దు, దెన్ నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఉండాలి. సో దీంట్లో హోమియోపతి ఎక్సెల్ అవుతుంది. బట్ బోత్ ద సిస్టమ్స్ ఆర్ ఈక్వలీ గుడ్. ఏ సిస్టమ్ కన్నా దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్. ఎమర్జెన్సీస్ జనరల్గా కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే ఎమర్జెన్సీస్ ఉంటే అలోపతిక్ మెడిసిన్, దీర్ఘకాలిక సమస్యలు ఉంటే హోమియోపతిక్ మెడిసిన్. సో మీరు చెప్పే ప్రకారం ఎమర్జెన్సీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నార్మల్ బేస్డ్ డాక్టర్ వెళ్ళచ్చు. లాంగ్ దీర్ఘకాలిక సమస్యలు ఉంటే అవి మీ దగ్గరకు వస్తే క్లియర్ అవుతాయి. అబ్సల్యూట్గా